హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి 2 to 3 years బేబీకి డిజైనర్ ఫ్రాక్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా స్టిచింగ్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో విత్ మెజర్మెంట్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎండ్ వరకు చూసేయండి. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అనమాట. మొత్తం ఫ్రాక్కి వచ్చేసి 1 మీటర్ పట్టింది నాకు. అండ్ రఫెల్స్కి వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను, మంచి షైనింగ్గా ఉంటుందనేసి. సో హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్లు వస్తాయి కదా, ఆ బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను రఫెల్స్ కోసము. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట, 1 మీటర్ బ్లౌజ్ పీసు. సో నాకు ఫుల్ సరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయిందనమాట 2 to 3 years బేబీకి. సో ఫస్ట్ వచ్చేసి మనము బాడీ పార్ట్ని మెజర్మెంట్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి 7 centimeters వరకు తీసుకుంటున్నాను. సో నా టేప్ కొద్దిగా ప్రాబ్లం ఉంది, అందుకే 10 to 17 వరకు పెట్టుకున్నాను. అంటే 7 centimeters బాడీ పార్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని మొత్తం బాడీ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి క్లాత్ నుంచి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 4 మడతలు మాదిరిగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. ఫోల్డ్ సైడ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి, ఓపెన్ వచ్చేసి మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి. బాడీ విడ్త్ వచ్చేసి 7. సో కొద్ది క్లాత్ ఉంది కదా అనేసి ఉంచేసాను అనమాట. సో నెక్ వచ్చేసి 2 పెట్టుకున్నాను, సరిపోతుందని. నెక్ విడ్త్ వచ్చేసి, నెక్ లెంత్ వచ్చేసి 3 పెట్టుకుంటున్నాను. సో కరెక్ట్గా సరిపోతుంది 2 to 3 years బేబీకి అయితే. నెక్ విడ్త్ వచ్చేసి 2 అండ్ నెక్ లెంత్ వచ్చేసి 3 centimeters పెట్టుకున్నాను. ఇలా ఒక బాక్స్ లాగా గీసుకొని రౌండ్ షేప్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 2 centimeters పెట్టుకున్నాను. అండ్ ఆర్మ్ హోల్ పెట్టుకుంటున్నాను అండి. ఆర్మ్ హోల్ వచ్చేసి 4.5 పెట్టుకున్నాను. ఎండింగ్ పార్ట్ వరకు ఇలా లైన్ వేసుకోవాలి. సో 2 ఆర్మ్ హోల్ షేప్ తీసుకోవాలి, ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి మనం ఆర్మ్ హోల్కి. సో అంతేనండి, బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. రౌండ్ నెక్ కట్ చేసుకుంటున్నాను, అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను బాడీ పార్ట్. సో 7 అయితే సరిపోతుంది విడ్త్, కానీ ఇంకొంచెం క్లాత్ ఉంది కదా అనేసి 8 పెట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కూడా సపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లాత్ అనేది అటాచ్ అయింది, దాన్ని డివైడ్ చేస్తున్నాను సిజర్తో. బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ కదా, హుక్స్ పెట్టుకొని కానీ ఒక 2 centimeters వరకు ఇలా కట్ చేసుకున్నాను, బ్యాక్ హుక్స్లు పెట్టుకోవడానికి వీలుగా. సో ఇది వచ్చేసి మనం కట్ చేసాం కదా, అది కింది పార్ట్ అనమాట. సో ఇది వచ్చేసి 2 folds ఉన్నాయండి, ఇక్కడ 2 మడతలు ఉన్నాయి. నేను ఇక్కడ కింద ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా బాడీ కింద, అది మెజర్మెంట్ చేస్తున్నాను. సో 23 inches తీసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్నాను, 23 centimeters వరకు పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి 2 folds అనమాట, 2 మడతలు ఉంది క్లాత్. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి క్రాస్ పట్టీలు అనమాట, నెక్కి అండ్ ఆర్మ్ హోల్కి. స్లీవ్లెస్ కదా, ఆర్మ్ హోల్కి క్లాత్ అటాచ్ చేయడానికి అనేసి క్రాస్ పట్టీలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న క్రాస్ పట్టీలను ఆపోజిట్ సైడ్ పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఇది వచ్చేసి మెడ పీసుల కోసం అనేసి. సో ఇలా స్టిచ్ చేసాం కదా, దాన్ని తీసుకొని వచ్చి మెడకు అటాచ్ చేసుకోవాలన్నమాట నెక్ లైన్కి. సో ఈ విధంగా ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదండి క్లాత్ నెక్ పీస్ది, ఆ సైడ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక కుచ్చు పెట్టుకోవాలి, మనకి రౌండ్ షేప్ తిరిగే చోట ఇలా కుచ్చు పెట్టుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట, స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. తర్వాత దీన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. అదే విధంగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అండ్ ఆర్మ్ హోల్కి కూడా ఇలానే స్టిచ్ వేసుకొని అటాచ్ చేసుకోవాలి. సో మనం నెక్కి ఏ విధంగా అయితే అటాచ్ చేసుకున్నామో అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా ఇలా ఒక స్టిచ్ వేసుకొని ఈ క్లాత్ని లోపలికి కుట్టుకోవాలన్నమాట, లోపలికి తిప్పేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా అనమాట. దీన్ని వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ హోల్కి అటాచ్ చేశాను అండ్ నెక్కి కూడా అటాచ్ చేశాను అనమాట క్రాస్ పట్టీలు అన్నిటివి. బాడీ పార్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రిల్స్ని రెడీ చేసుకోవాలి. దానికోసం హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను, నార్మల్దైనా తీసుకోవచ్చు. సో ఈ హాఫ్ పట్టు తీసుకున్నాం అనుకోండి షైనీగా ఉంటుంది కదా, అందుకని ఇది తీసుకున్నాను. నేను వచ్చేసి ఇక్కడ నేను 4 centimeters వరకు మార్కింగ్ చేసుకుంటున్నా. ఫ్రిల్స్ విడ్త్ వచ్చేసి
అండ్ లెంత్ వచ్చేసి 27 తీసుకున్నాను అండి. సో 27 అనమాట. ఇటు సైడ్ 27 ఉంది అండ్ బ్యాక్ సైడ్ 27 ఉందన్నమాట. సో 2 మడతలు అనమాట క్లాత్ అనేది ఇది. సో క్లియర్గా చూడండి. సో ఇక్కడ వచ్చేసి 4 సెంటీమీటర్స్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. సో ఇది ఒక సైడ్కి, ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ సైడ్కి అనమాట, పక్క సైడ్కి ఇలా 2 తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత సీజర్స్తో కట్ చేసుకుంటున్నాను. అంటే వెడ్త్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ అండ్ లెంత్ వచ్చేసి 27 అనమాట. సో ఇది డబల్ ఫోల్డ్ ఉందట, ఒక సైడ్ 27 ఇంకో సైడ్ 27 మొత్తం కలిపి ఉంటుంది. చూడండి ఈ విధంగా ఉందనమాట క్లాత్ అనేది. మొత్తంగా వచ్చేసి 54 సెంటీమీటర్స్ అనమాట ఈచ్ సైడ్. సో ఇలా కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. సో ఇది ఆపట్టు క్లాత్ కదా, పీసులు అనేవి ఎక్కువ వస్తాయన్నమాట. 2 సైడ్లో కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇలా ఒక సైడ్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. సో దీనికి కూడా ఇదే విధంగా. సో చూడండి ఇక్కడ 27, అటు సైడ్ 27, మొత్తం వచ్చేసి 54 సెంటీమీటర్స్ ఉంది. సో ఇలా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి నేను 2 సైడ్లో ఒక డబల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసాను. తర్వాత ఫ్రిల్స్ పెట్టాను అనమాట, పీసులు అంటే లేకుండా నీట్గా ఉంటుందనేసి. సో 2 సైడ్స్కి కూడా ఇలా ఫ్రిల్స్ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఫ్రిల్స్ని మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్ మిడిల్ పాయింట్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లైన్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి మిడిల్ పార్ట్ నుంచి, షోల్డర్ మిడిల్ పార్ట్ నుంచి. సో ఇలా దీని మీద మనము ఈ ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్గా, ఆ లైన్ నెంబర్ రానిచ్చుకొని. తర్వాత దీనిని ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. సో దీనికి కూడా అంతే అండి. ఇలా ఫస్ట్ షోల్డర్ పాయింట్ నుంచి కరెక్ట్ లైన్ గీసుకున్నాక దాని మీద నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్గా ఈ విధంగా. తర్వాత దీనిని ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ వేసుకొని రెడీ చేసుకున్నాను. సో బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. సో మనకి మంచి డిజైనర్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. సో ఇలా చూడండి ఎంత బాగుందో, ఫ్రిల్స్ వచ్చేసరికి నీట్గా ఉంది బ్లౌజ్ ఈ ఫ్రాక్ అనేది పై సైడు. అండ్ కింది సైడ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా నేను క్లాత్ కట్ చేసుకున్నాను కదా 27 సెంటీమీటర్స్ 2 సైడ్లు కూడా. సో ఈచ్ సైడు ఇప్పుడు దీన్ని వచ్చేసి కింది సైడ్ ఒక స్టిచ్ వేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని బాడీ పార్ట్ ఎంత ఉందో కరెక్ట్గా దాని వరకు మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా. సో ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అండి. దీనికి కూడా ఇదే విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి బాడీ పార్ట్కి సరిపోయే విధంగా. సో చూడండి స్టిచ్ చేసుకున్నాను. కింది సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా బాడీ పార్ట్ ఎంత ఉందో అంతవరకు ఫ్రిల్స్ పెట్టుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా. సో ఇలా కూడా ఒక స్టిచ్ వేసాను. సో కింది సైడ్ వచ్చేసి ఫోల్డ్ చేశాను అనమాట క్లాత్ని. తర్వాత లోపలి వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి ఫ్రాక్ని. టర్న్ చేసుకొని ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని అండ్ నడుము దగ్గర కూడా ఎంత లూజ్ ఉందో చెక్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి పైనుంచి. అండ్ 2 సైడ్లు కూడా అండి ఆర్మ్ హోల్ లూజ్ చెక్ చేసుకొని నడుము లూజ్ చెక్ చేసుకొని పైనుంచి కింది వరకు ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక స్టిచ్ రానిచ్చుకుంటే మనకి డిజైనర్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. సో మధ్యలో కావాలంటే చిన్న ఫ్లవర్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. సో నాకు ఫ్రిల్స్ ఎక్కువ హైలైట్ అవ్వాలనేసి నేను ఇంకా మధ్యలో ఏమీ పెట్టలేదు. సో మీరు కావాలనుకుంటే మిడిల్ పార్ట్లో ఒక చిన్న ఫ్లవర్ అలా పెట్టుకోవచ్చు. సో నాకు ఫ్రిల్స్ కొంచెం హైలైట్ అవ్వాలనేసి ఇంకా ఇలానే పెట్టాను అనమాట సింపుల్గా. సో ఈ 2 to 3 years బేబీకి అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఈ మెజర్మెంట్స్. సో చూడండి చాలా ఈజీగా 1 మీటర్ బ్లౌజ్ పీస్తో మంచి డిజైనర్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.